లక్ష్యాలు ఏవి? అర్థమైందా మీ నాలుగింటి గురించి? ఈ నాలుగింటిలో ఏదైనా మనకు పెట్టేస్తే ఉద్దేశం నుంచి ఇస్తాయి. చూడండి, గమ్యాల నుంచి ఏం ఏర్పడతాయి? ఉద్దేశాల నుంచి ఏం ఏర్పడతాయి? లక్ష్యాల నుంచి ఏం ఏర్పడతాయి? ఇటు నుంచి చూస్తే స్పష్టీకరణ ద్వారా ఏం సాధించబడతాయి? లక్ష్యాల ద్వారా ఏం సాధించబడతాయి? ఉద్దేశాల నుంచి. సో ఇది ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు, స్పష్టీకరణ గురించి. దీని నుంచి డెఫినెట్ గా పెట్టేస్తాం. సో అవి దీర్ఘకాలిక లక్ష్యాలు. ఇది తొలిపేస్తాను, మీకు కొంచెం యాక్టివ్ ఉండాలి. అవి దీర్ఘకాలిక లక్ష్యాలు. ఇవి దేన్ని సూచిస్తాయి? ఇవి దేనికి వేరువేరుగా ఉంటాయి. ఇవి ఎవరిని ఏర్పరుస్తాయి? ఉద్దేశాలు. ఇవి ఉద్దేశాలు దేని నుంచి పుడతాయి? అలాగే విద్యా వ్యవస్థకి ఏమిస్తాయి? ఇవి విద్యా వ్యవస్థకి ఎలాంటివి? జనరల్ గైడ్ లైన్స్, సాధారణ మార్గదర్శకాలు. కాబట్టి దీన్ని ఏమంటారు? తరగతి గదిలో జీవశాస్త్రాన్ని ఎందుకు బోధించాలి అనే దానికి జవాబులో ఏముంటాయి? సో ఈ రెండింటిని ఎవరు తయారు చేస్తారు? ఎవరి అవసరాలపై ఆధారపడి. తర్వాత ఇవి సాధించబడతాయని గ్యారంటీ ఉండదా? వీటిని మనం కొలవచ్చా? కొలవలే. తరగతి గదిలో ఉపాధ్యాయునికి ఎలా ఉంటాయి? అర్థరహితంగా, అస్పష్టంగా. దే ఆర్ వెరీ వేగ్ అండ్ నాట్ క్లియర్. తర్వాత మనకు ఈ రెండింటికి సంబంధించి పాఠశాల పరిధిని దాటి ఉన్న లక్ష్యాలంటే ఏం పెట్టాలి మనము? పాఠశాల పరిధిని దాటి ఉండడం అంటే ఏంటి? పాఠశాలలోనే కాకుండా బయట దొరికే అనుభవాలు కూడా విద్యార్థి గమ్యాల ఉద్దేశాలు సాధించడానికి సహాయపడతాయి. ఇక ఉద్దేశాల నుంచి ఏమొస్తాయి? లక్ష్యాలు. లక్ష్యాలు మనం పాఠశాలలో ఏ పని చేయాలని ఇవే ఇంపార్టెంట్ కాబట్టి ఏమంటారు? పాఠశాలలో అన్ని రకాల కార్యక్రమాలకు ప్రారంభ బిందువులు ఎవరు? లక్ష్యాలు. తర్వాత ఇవి ఎలా సాధించబడతాయి? మనం ఏం చేస్తే లక్ష్యాలు సాధించబడతాయి? తరగతిలో. కాబట్టి వీటిని ఏమంటారు? ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ లేదా బోధన లక్ష్యాలు. వీటిని ఎవరు తయారు చేస్తారు? ఎవరి అవసరాలపై ఆధారపడి. ఇవి సాధించబడతాయని గ్యారంటీ ఉందా? సాధించబడతాయి. ఎన్నో